ఇప్పుడు మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూద్దాము. అసలు కొత్త హోమోజీనియస్ ఇచ్చిన క్వశ్చన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూజ్ చేసి సాల్వ్ చేయమా అంటే ఇక్కడ మనం ఈ వేరియబుల్స్ ని తీసుకుంటాం. 2x అనేది ఒక వేరియబుల్, y అనేది ఒక వేరియబుల్, x అనేది y అనేది. అంటే సపరేట్ టర్మ్స్ కదా, ప్లస్ అన్న మైనస్ అన్న సపరేట్ టర్మ్స్ అని డివైడ్ చేస్తుంది కదా. సో వీటి పవర్స్ చూస్తాం. అన్నిట్ల పవర్లు సేమ్ ఉన్నాయి అనుకో, దాన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సొల్యూషన్ గివెన్ ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీనికి ఎట్లా సాల్వ్ చేస్తామంటే పుట్ y ఈక్వల్స్ టు vx అని సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. చేసినాక మనకి వేరియబుల్ సపరబుల్ మెథడ్ వస్తుంది. dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండు వేరియబుల్ కాబట్టి uv అనుకుంటాం. సిన్స్ dy బై dx ఆఫ్ uv ఈజ్ ఈక్వల్స్ టు uv డాష్ ప్లస్ vu డాష్. ఫస్ట్ ఒకసారి u అట్లనే రాసి v కి డెరివేటివ్ చేస్తాం, తర్వాత ప్లస్ పెట్టి v అట్లనే రాసి u కి డెరివేటివ్ చేస్తాం. అప్పుడు v ఆఫ్ 1 ప్లస్ x ఇంటూ dv బై dx అవుతుంది. ఇక మనకి dy బై dx ఏమొస్తుంది, v ప్లస్ x dv బై dx వస్తుంది. ఈ రెండు తీసుకొని 1 లో పెట్టాలి. ఇది రబ్ చేద్దాం. జస్ట్ కాన్సెప్ట్ వస్తే మనం ఏ ప్రాబ్లం అన్న చేయొచ్చు. ఇది వస్తే LAQకి వస్తాయి. ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 ఏముంది, dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ y బై x మైనస్ y. dy బై dx అంటే ఏముంది, v ప్లస్ x dv బై dx ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ y అంటే vx కదా, vx బై x మైనస్ vx. ఈ రెండిట్లో నుంచి x కామన్ తీద్దాం. 2 మైనస్ v, ఈడ x వచ్చేస్తే ఈడ ఏం లేదు కాబట్టి 1, x1 లా 2 మైనస్ v బై 1 మైనస్ v. వేరియబుల్ సపరబుల్ మెథడ్కి ఏం చేస్తామంటే v0 పంపించేస్తాం. ఫస్ట్ vv ఒక దగ్గర రాసుకొని దాని తర్వాత చేద్దాం. 2 మైనస్ v బై 1 మైనస్ v మైనస్ v ప్లస్ v ఇటు వస్తే మైనస్ v అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే సాల్వ్ చేసేస్తాం, ఇక ఆన్సర్ వచ్చేస్తుంది. దానికి ఫస్ట్ ఎల్సిఎం తీసుకుందాం. x dv బై dx ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం వచ్చేసి 1 మైనస్ v, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో 2 మైనస్ v మైనస్ v ఇంటూ 1 మైనస్ v. 2 మైనస్ v మైనస్ v మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ v స్క్వేర్. ఈ v1 v ఇంటూ 1 v కదా, సింబల్ చూసుకోవాలి. 1 మైనస్ v x dv బై dx. ఫస్ట్ ఈ డినామినేటర్లో ఎక్స్చేంజ్ చేసుకుందాం. 1 మైనస్ v ఇంటూ x ఇంటూ dv ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 2v ప్లస్ v స్క్వేర్. దీన్ని యాడ్ చేసేసినాం ఇంటూ dx. ఇప్పుడు x దిక్కు v దిక్కు, v మొత్తం ఇటు x మొత్తం ఇటు. 1 మైనస్ v బై 2 మైనస్ 2v ప్లస్ v స్క్వేర్ dv ఈజ్ ఈక్వల్స్ టు dx బై x. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. అంతేగా, ఇంటిగ్రేషన్ చేసినాం అనుకో అయిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది, అయిపోతుంది. ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్ 1 మైనస్ v బై 2 మైనస్ 2v ప్లస్ v స్క్వేర్ dv ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1 బై x dx. ఇంతే కదా. ఇది మనకి log mod x ఫార్ములా డైరెక్ట్ ఉంది. మనకి 1 బై x dx అంటే log mod x అని రాస్తాం, ప్లస్ c అని రాసుకుంటాం, అయిపోయింది. ఇది రానికి నేనేం చేస్తా అంటే మాక్సిమం ఇట్లా డివైడ్ చేయనీకే లేదు, ఏ మెథడ్ లేదు. 1 మైనస్ v ఉంది, ఇక్కడ v ప్లస్ v స్క్వేర్ ఉంది. దీని డెరివేటివ్ చేద్దాం. 2 మైనస్ 2v ప్లస్ v స్క్వేర్ డాష్ చేద్దాం. పవర్ 1 అంటే డాష్ అనుకోండి. 0 మైనస్ 2 ప్లస్ 2v వచ్చింది. ఇందులోకి మనకి -2 కామన్ తీస్తే 1 మైనస్ v, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా, అంటే న్యూమరేటర్లు ఉంది. ఈ టర్మ్ న్యూమరేటర్లు ఉంది కానీ దాని ముంగట ఏం లేదు, -2 లేదు కదా.
సో రెండింటికి -2 ఇంటూ చేస్తాం. ఏం లేదు, మనకి డైరెక్ట్ ఫార్ములా మొత్తం సాల్వ్ చేసిన అదే వస్తుంది. ఇది సాల్వ్ చేసిన ఇట్లా సాల్వ్, ఇది షార్ట్ కట్ అన్నట్టు. ఇక ఇక్కడ మనము ఒకటే దానికి ఇంటూ చేయడానికే లేదు, రెండింటికి ఇంటూ చేయాలి లేకపోతే రెండింటికి డివైడ్ చేయాలి. సో మల్టిప్లై బై -2 ఆన్ బోత్ సైడ్స్ చేసినాం. -2ని లోపలికి ఇంటూ చేద్దాం. ఇక్కడ -2 ప్లస్ 2v బై 2 2v ప్లస్ v స్క్వేర్ dv -2 log x ప్లస్ ఇది గిట్ట అయిపోయినాక పెడదాం. ఇది ఎందుకు ఇట్లా రాసినామంటే f డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్ వస్తుంది కదా, అప్పుడు లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈడ మనకు లాగే ఉంది, ఈడ మనకు లాగే ఉంది. సో నేను లాగ్ సి రాసుకుంటాను రాసేటప్పుడు. పెద్దగా ఉంటుంది ఎందుకంటే ఎల్ఐక్యూలో వస్తుంది మ్యాక్సిమమ్. సో లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డినామినేటర్లు ఉన్నది రాయాలి. 2 2v plus v square is equals to -2 log x plus log c. Log of 2 2v plus v square ఇది మనకి ఎట్లుందంటే m log a, దట్ ఈస్ log a పవర్ m. అన్ని ఫార్ములాలు అన్ని వస్తూనే ఉంటాయి. x పవర్ -2 ప్లస్ log c. ఇది ఎట్లుంది మళ్ళా log a plus log b, that is log ab. Logarithmic way max వస్తాయి. log of 2 2v plus v square is equals to log c into x power -2. రెండు దిక్కులు లాగ్ ఉన్నాయి కాబట్టి తీసేస్తాం. ఇక తీసేస్తాం ఇన్ ద సెన్స్ ఒమిట్ చేస్తాం. 2 2v plus v square is equals to c into x power -2. ఈ x power -2 ఎట్లా రాసుకుంటాము? 1 by x square, since a power minus n is equals to 1 by a power n. అప్పుడు ఇక్కడ మనకేం తెలుసు? y is equals to vx అని తెలుసు. ఇందులోకి నాకు v కావాలి అంటే ఏంది? y by x కదా. ఆ y by x ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. 2 minus 2 into y by x plus y by x whole square is equals to c into 1 by x square కదా. స్టెప్ బై స్టెప్ చేయాలి ఎందుకంటే మీకు డైరెక్ట్ వేస్తాం ఫుల్ మార్క్స్ ఇవ్వడు. జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి వచ్చేస్తుంది. సాల్వ్ చేసుకుంటా పోతూనే ఉంటాం. ఈ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పంపించేస్తాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 minus 2 into y by x, 2y by x plus y by x whole square అంటే y square by x square is equals to c. ఇటు x square ని మొత్తం ఇంటూ ఉంది కదా, మొత్తం ఇంటూ చేస్తాం. దీనికి ఇంటూ చేసినప్పుడు ఒక x క్యాన్సిల్ అయిపోతుంది. 2xy ఒక x క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ మళ్ళీ x స్క్వేర్ ఉంటుంది కదా, x స్క్వేర్ ఇంటూ ఇది చేస్తే x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. y స్క్వేర్ ఈక్వల్స్ టు c. అన్నిట్లోనే ఉంటాయి హోమోజీనియస్. ఫస్ట్ మనకి హోమోజీనియస్ డెఫినేషన్ తెలిస్తే అయిపోతుంది. ఏది పవర్స్ సేమ్ ఉంటాయి. ఒకవేళ మనకి నార్మల్ x వేరియబుల్ y వేరియబుల్ ఇస్తే వేరియబుల్ సపరబుల్ చేస్తాం, లేకపోతే స్క్వేర్లు ఇస్తే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి వెళ్ళిపోతాం. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ మనకి డైరెక్ట్ dy/dx ఎట్లా ఇచ్చింది, ఇక్కడ dx ఇచ్చింది, అక్కడ dy ఇచ్చింది కదా. సొల్యూషన్ అని చెప్పి ఇది రాస్తాము. రాసినాక ఈ dx నటు పంపిద్దాం. స్టెప్ బై స్టెప్ చేసుకుందాం. dx నటు పంపిస్తే dy/dx అయింది. తర్వాత ఈ మొత్తం టర్మ్ ఇటు పంపిద్దాం. ఇంటూ ఉంది కాబట్టి ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుంది. సో ఓవరాల్ మనకి dy/dx వచ్చేసింది. ఇక మనం ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం. అంటే ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా అని చూసుకుంటాం. ఇక్కడ పవర్లు సేమ్ ఉన్నాయి అంటే ఇది ఒకటే టర్మ్ కదా, సో ప్లస్ లేదు మైనస్ లేదు మధ్యలో, సో ఒకటే టర్మ్ కదా. సో 2 + 1 చేసుకుంటాం. x³ 3 y³ దిగిట 3a పవర్. సో ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్.
then put y equals to vx, dy by dx is equals to v plus x dv by dx. ఇది ఎట్లా వచ్చిందంటే మనకి d by dx of uv, that is uv dash plus vu dash. ఈ రెండు వేరియబుల్ కాబట్టి ఒకసారి u అనుకున్నాం, ఒకసారి v అనుకుంటాం. ఇది మొత్తం చేసినాక ఈ y వాల్యూ dy by dx ఇలా పెడతాం కదా. సో ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుందాం, ఎందుకంటే మిస్టేక్స్ పోవద్దు కదా. x క్యూబ్ ప్లస్ y క్యూబ్ dy by dx అంటే ఏంది, v ప్లస్ x dv by dx ఈక్వల్స్ టు x స్క్వేర్ ఇంటూ vx బై x క్యూబ్ ప్లస్ vx హోల్ క్యూబ్. v ప్లస్ x dv by dx is equals to v x క్యూబ్, x స్క్వేర్ ఇంటూ x కదా. సో ఇక్కడ 2 ప్లస్ 1 వేరియబుల్స్ ఏముంది కాబట్టి x క్యూబ్ ప్లస్ v క్యూబ్ x క్యూబ్. ఈడ ఏం చేస్తాం మనం, x క్యూబ్ డాట్ v అని రాసుకొని x క్యూబ్ కామన్ తీస్తాం, 1 ప్లస్ v క్యూబ్. x క్యూబ్ వన్స్ క్యాన్సల్, v ప్లస్ x dv by dx is equals to v by 1 plus v క్యూబ్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ v ని అటు పంపించేస్తాం. ఫస్ట్ v ని అటు పంపించేసి ఏమవుతుంది, x dv by dx is equals to v by 1 plus v క్యూబ్ మైనస్ v అవుతుంది. అంతే కదా. ఇక మనం ఎల్సిఎం తీసుకుంటాం. 1 plus v cube, v minus v into 1 plus v cube. So x into dv by dx is equals to v minus v into 1 v minus into plus minus v power 4 by 1 plus v cube plus v minus v 0. x dv by dx is equals to minus v power 4 by 1 plus v cube. ఇక మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్ వాడతాం. సో dx ని ఫస్ట్ అటు పంపిస్తా, ఇది మొత్తం టర్మ్ ఉంది కదా, ఇది ఇటు పంపించి x నాట్ పంపించేస్తే ఇక అప్పుడు ఏమొస్తుంది, 1 ప్లస్ v క్యూబ్ బై v పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ dx బై x. ఉట్టి x నే పంపించేస్తున్నాం కదా. సో ఇట్లనే రాసినాక ఏం చేస్తాం, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈడ మొత్తం అయిపోయినాక ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ v క్యూబ్ బై v పవర్ 4 dv is equals to మైనస్ ఇంటిగ్రేషన్ 1 by x dx. ఇక్కడ మనకు డైరెక్ట్ న్యూమరేటర్ లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 1 by v పవర్ 4 ప్లస్ v క్యూబ్ బై v పవర్ 4 dv is equals to మైనస్ log x ప్లస్ c. లాగ్ సి రాస్తామా మామూలు సి రాస్తామా అంటే దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి v పవర్ 4 ది డైరెక్ట్ లేదు, సో న్యూమరేటర్ కి వచ్చిన ఇక్కడ v 3 టైమ్స్ ఉంది, ఇక్కడ 4 టైమ్స్ ఉంది, సో 1 టైం మిగిలిపోతుంది. సో ఇది ఏమవుతుంది, v పవర్ మైనస్ 4 ప్లస్ 1 బై మైనస్ 4 ప్లస్ 1 సిన్స్ ఇంటిగ్రల్ x పవర్ n dx ఈక్వల్స్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, log v మైనస్ log x ప్లస్ log c. ఎందుకంటే మెజారిటీ అంటే ఎక్కువ ఏమున్నాయి, log v ఉన్నాయి కాబట్టి log రాసిన ఆడికి అయిపోయింది. జస్ట్ సింప్లిఫికేషన్ ఉంటుంది ఇక. v పవర్ మైనస్ 3 బై మైనస్ 3 ప్లస్ log v, ఈ టర్మ్స్ ఇటు పంపించేస్తాం, ప్లస్ log x మైనస్ log c ఈక్వల్స్ టు 0. ఈ టర్మ్ ని ఈడ మనకి ఏమొస్తుంది, మనకి మైనస్ 1 బై 3v క్యూబ్. ఎందుకంటే v పవర్ మైనస్ 3 ని డినామినేటర్ లో రాసుకుంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఇదేమవుతుంది log a ప్లస్ log b, దట్ ఈస్ log vx అవుతుంది మైనస్ log c కదా. మళ్ళీ ఇదేమవుతుంది log vx బై c. సో డైరెక్ట్ నేను
లాగ్ విఎక్స్ బై సి రాస్తాం. ఫార్ములాస్ ఏంటివి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, ఫస్ట్ ఇది లాగ్ ఏబి, తర్వాత లాగ్ ఏ మైనస్ లాగ్ బి, దట్ ఈస్ లాగ్ ఏ బై బి. ఇగో ఫస్ట్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, దట్ ఈస్ లాగ్ ఏబి, తర్వాత లాగ్ ఏ మైనస్ లాగ్ బి. సో ఇది వచ్చేస్తుంది ఈక్వల్స్ టు 0. ఈ మైనస్ ది ఈక్వల్స్ టు ఇటు పంపించేస్తా, ప్లస్ అవుతుంది. లాగ్ విఎక్స్ బై సి ఈజ్ ఈక్వల్స్ టు 1/3 v క్యూబ్. ఇక మనకి బై అంటే విఎక్స్ కదా, ఈ నుంచి వి అంటే ఏంది y బై ఎక్స్ కదా, ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. లాగ్ y బై సి ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఇంటూ y బై ఎక్స్ హోల్ క్యూబ్, అంతే కదా. వి అంటేనేమో y బై ఎక్స్, ఇంకేముంది విఎక్స్ అంటేనేమో y రాసేసినాం. దీన్ని ఫర్దర్ గా సింప్లిఫికేషన్ ఎట్లా చేస్తామంటే లాగ్ y బై సి ఈజ్ ఈక్వల్స్ టు 1/3y క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ కదా. దీన్ని ఎట్లా ఇంటర్చేంజ్ చేస్తామంటే లాగ్ y బై సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఎక్స్ క్యూబ్ ని పైకి పంపిస్తా, ఎక్స్ క్యూబ్ బై 3y క్యూబ్ అయిపోతుంది, అంతే కదా. సబ్ డినామినేటర్ లా మళ్ళీ న్యూమరేటర్ డినామినేటర్ ఉంది కాబట్టి అవి ఇంటర్చేంజ్ అయిపోతాయి. మనం ఇక్కడ వరకు అన్న వదిలేస్తాం, లేకపోతే నీకు లాగ్ వద్దా అనుకుంటే ఏం చేస్తామంటే y బై సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్, ఇది మొత్తం రాసుకుంటాం x బై 3y క్యూబ్. ఇది మనకు లాగరిథమిక్స్ లో ఒక ప్రాపర్టీ. ఇంకా మనం ఇట్లానే వేరియబుల్స్ అదే ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ ఇట్లానే చేస్తాము. తర్వాత ఏంది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఒకటి చూసి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కోసం మనం ఇప్పుడు ఇంకొక సమ్ చూద్దాము. ఎట్లా ఇచ్చిండు, కాస్ట్లలో సైన్లలో ఇచ్చిండు. పవర్స్ చూసుకుందాం. 1 1 ఇంటూ అయితే 1 + 1 2 అయిపోతాయి. అన్ని పవర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి గివెన్ అని రాసి సొల్యూషన్ గివెన్ అని రాసి ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాం. పుట్ y ఈక్వల్స్ టు విఎక్స్, దీని ఈక్వేషన్ అనుకుంటాం. మనం దీనికి డిఫరెన్షియేట్ చేస్తాము. అప్పుడు మనకి ది డైరెక్ట్ రాస్తున్న dy బై dx ఈక్వల్స్ టు v ప్లస్ ఎక్స్ dv బై dx వస్తుంది. తర్వాత మనం ఏం చేస్తాము, ఫ్రమ్ 1 అని ఇచ్చిన ఈక్వేషన్ రాస్తాము. dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు y ఇంటూ ఎక్స్ కాస్ y బై ఎక్స్ ప్లస్, ఇక్కడ సింబల్స్ చూసుకోవాలి, ప్లస్ మైనస్ లో అక్కడనే పోతుంది మనకి, y సైన్ y బై ఎక్స్ బై ఎక్స్ ఇంటూ y సైన్ y బై ఎక్స్ మైనస్ ఎక్స్ కాస్ y బై ఎక్స్. ఇలా మనం y అంటే vx సబ్స్టిట్యూట్ చేస్తాము. ఈ నుంచి v అంటే y బై ఎక్స్, ఎందుకంటే మనకు y బై ఎక్స్ గిట్ ఉంది కదా, ఎక్స్ నాట్ పంపించేస్తే v ఒకటే ఉంటుంది, y బై ఎక్స్ అవుతుంది. ఈ రెండు వాల్యూస్ ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ dy బై dx కదా, సో ఫస్ట్ v ప్లస్ ఎక్స్ dv బై dx, dy బై dx సబ్స్టిట్యూట్ చేసినాం, అయిపోయింది. ఇప్పుడు y అంటే ఏంది, ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. vx అంతే, x అంటే x కాలి, బ్రాకెట్ స్టార్ట్ x కాస్ y బై x అంటే ఏం రాసుకోవచ్చు, v అంతే కదా, ప్లస్ y అంటే vx, y అంటే vx sin v, sin v అయిపోయింది. బై x అంటే x, y అంటే vx sin v మైనస్ ఎక్స్ కాస్ వి అయిపోయింది కదా. ఎక్స్ కాస్ వి గిట్ట రాసేసినాం. ఇక్కడ చూద్దాం, ఎక్స్ ఇంటూ ఉంది, ఎక్స్ ఇంటూ ఉంది, ఎక్స్ ఇంటూ ఉంది, ఎక్స్ ఇంటూ ఉంది. సో మొత్తం ఆ ఎక్స్ గిట్ట కామన్ బయటికి తీద్దాం, తీసి క్యాన్సిలేషన్ చేసేద్దాం. ఇక vx ఇంటూ ఒక ఎక్స్ తీస్తే vx స్క్వేర్ అవుతుంది బై ఈ ఎక్స్ బయటికి రాసేసినాం కాబట్టి కాస్ వి
ప్లస్ వి సైన్ వి బై ఇక్కడ ఇట డినామినేటర్ ఎక్స్ ఉంది, సో అది ఇట బయటికి తీసేసినాం, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ వచ్చేస్తే వి సైన్ వి మైనస్ కాస్ వి రాసేసినాం. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వి ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు వి కాస్ వి ప్లస్ వి ఇంటూ వి, వి స్క్వేర్ సైన్ వి బై వి సైన్ వి మైనస్ కాస్ వి. అయిపోయింది. క్యాన్సిలేషన్ అయిపోయినాక మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏదైతే వి ఉందో అటు పంపించేస్తాం కదా, ప్లస్ ఉన్నది అటు పోతే మైనస్ అయిపోతుంది. వి కాస్ వి ప్లస్ వి స్క్వేర్ సైన్ వి బై వి సైన్ వి మైనస్ కాస్ వి మైనస్ వి. ఇక మనం ఏం చేస్తాము, ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తాము. తీసుకొని చేస్తే ఇక్కడ రాసుకుందాం, అక్కడ మనకి అంత పెద్ద ఈక్వేషన్కి జరగదు. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎల్సిఎం వచ్చేసి వి సైన్ వి మైనస్ కాస్ వి. అక్కడ 1 ఉంది కాబట్టి ఇదే వస్తుంది, సో ఈ టర్మ్స్ ఏమే వస్తుంది, వి కాస్ వి ప్లస్ వి స్క్వేర్ సైన్ వి మైనస్ వి ఇంటూ వి సైన్ వి మైనస్ కాస్ వి. అంతే కదా, వి ఇంటూ ఇది ఎల్సిఎం మొత్తం ఇంటూ చేస్తాం. ఇక్కడ మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే ఏమొస్తుంది అంటే వి కాస్ వి ప్లస్ వి స్క్వేర్ సైన్ వి మైనస్ వి ఇంటూ వి, వి స్క్వేర్ సైన్ వి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వి కాస్ వి బై వి సైన్ వి మైనస్ కాస్ వి. ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ క్యాన్సిల్, వి కాస్ వి దట్ ఈస్ 2v cos v 2v cos v by v sin v మైనస్ cos v. ఇంకేమైనా ఫర్దర్ చేసేది ఉందా అంటే ఏం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ dx ని ఇక్కడ ఉన్న టర్మ్ ని ఇంటర్చేంజ్ చేస్తాము. అప్పుడు ఏమవుతుంది, v sin v మైనస్ cos v ఇంటూ x dv ఈజ్ ఈక్వల్స్ టు 2v cos v ఇంటూ dx. ఇప్పుడు x టర్మ్ నాటు ఈ 2v cos v ఇటు పంపించేస్తా. అప్పుడు ఏమవుతుంది, v sin v మైనస్ cos v బై 2v cos v dv ఈక్వల్స్ టు dx బై x ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకంటే v దిక్కు రాసేసినాం, x దిక్కు రాసేసినాం, తర్వాత ఇంటిగ్రేషన్ చేస్తాం. సింప్లిఫికేషన్ ఏముండదు, ఈజీనే ఉంటుంది. సింప్లిఫికేషన్ చూసుకుందాం. ఇప్పుడు మనము ఏముంది, ఇంటిగ్రేషన్ v sin v మైనస్ cos v బై 2v cos v dv is equals to ఇంటిగ్రేషన్ dx బై x. ఇక్కడ మనం ఏం చేస్తాం, న్యూమరేటర్ లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేషన్ ని సపరేట్ రాస్తాం బై 2v cos v మైనస్ cos v బై 2v cos v. డినామినేటర్ ని స్ప్లిట్ చేసాం అయిపోయింది. దీన్నేమో log x. ఇక్కడ ఏంది, v వన్స్ క్యాన్సిల్, cos v క్యాన్సిల్. సో ఈ రెండిట్లకి మనం 1/2 బయట రాయొచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin v బై cos v tan v, అంతే కదా, tan v మైనస్ 1/v dv. ఇక్కడ dv మర్చిపోయినాం, అక్కడ dvలో చేస్తుంటే మర్చిపోతాం, సో చూసుకోవాలి. ఇక మనకేముంది, ఈ 1/2 నాటు పంపించేస్తే అప్పుడు ఏమవుతుంది, tan v మైనస్ 1/v dv is equals to 2 log x. tan v అంటే మనకేం తెలుసు, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x log secant x మైనస్ log v is equals to log x square ఇంటూ ప్లస్ log c. ఎందుకంటే అన్ని లాగరిథమిక్స్ వచ్చినాయి కాబట్టి ప్లస్ log c రాసినాం. ఇది ఎట్లుంది మనకి, log mod secant x కదా, అంటే secant v వస్తుంది ఫార్ములా. దీని ఫార్ములా ఏంటంటే log mod secant x. ఒకవేళ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x అని ఉంటే ఇది ఫార్ములా అయిపోయింది. ఇక్కడ మనకి a మైనస్ b ఉంది. సో log ఆఫ్ secant v బై v
ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్. రెండు దిక్కులు లాగ్ ఉన్నాయి కాబట్టి లాగ్ తీసేస్తాం, తర్వాత వీని సబ్స్టిట్యూట్ చేస్తాం. సీకెంట్ వి బై వి ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఎక్స్ స్క్వేర్. వి అంటే వై ఈజ్ ఈక్వల్స్ టు విఎక్స్ కదా, వి అంటే మనకు వై బై ఎక్స్ అది తెలిసిందే. సీకెంట్ ఆఫ్ వై బై ఎక్స్ బై వై బై ఎక్స్ ఈక్వల్స్ టు సి ఎక్స్ స్క్వేర్. ఇది మీదకి వెళ్ళిపోతే ఏమవుతుంది, సీకెంట్ ఆఫ్ వై బై ఎక్స్ ఇంటూ ఎక్స్ బై వై అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు సి ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఒక ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే ఇంటూ ఉన్నాయి కదా. సో అప్పుడు మనకి ఇవన్నీ గిట్ అక్కడ ఇట్లా చేసే బదులు ఈ స్టెప్ని నేను ఇంకెట్లా చేస్తాను అంటే సీకెంట్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇది అటు వెళ్ళిపోతే ఏమవుతుంది, ఈ టర్మ్ మొత్తం అటు వెళ్ళిపోతే ఇంటూ అయిపోతుంది కదా, వై బై ఎక్స్ ఒక ఎక్స్ క్యాన్సిల్. సీకెంట్ ఆఫ్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వై ఇంటూ సి, ఎందుకంటే ఇక్కడ ఒక ఎక్స్ మిగిలిపోతుంది ఎక్స్ వై గింతే. ఇది రేర్గా వచ్చింది, బట్ రేర్ కేసెస్ లో వచ్చింది అనుకో, అదే టఫ్ పేపర్ ఇచ్చింది అనుకో, సాల్వ్ చేయడం రావాలి అంతే.